అంతర్జాతీయ దౌత్య చరిత్రలోనే అత్యంత సంచలన ఘట్టానికి మిడిల్ ఈస్ట్ వేదిక అవుతుందా? ఇన్నాళ్ళు గల్ఫ్ దేశాలపై అగ్రరాజ్యం చెలాయించిన గుప్తాధిపత్యానికి తెరపడబోతుందా? మిత్రదేశం అనుకున్న సౌదీ అరేబియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపించిన అలక అహంకారం ఇప్పుడు వాషింగ్టన్కే బూమరాంగ్ అయ్యాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి తాజా పరిణామాలు. ఒకప్పుడు అమెరికా మాటే శాసనంగా గల్ఫ్ రీజియన్ నడిచింది. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇరాన్ యుద్ధం తెచ్చిన ముసలం 36 ఏళ్ల నాటి భద్రతా బంధాన్ని నెట్టేట ముంచేలా కనిపిస్తోంది. సౌదీ యువరాజు మౌనం వైట్ హౌస్ను వణికిస్తోంది. ఏకంగా గల్ఫ్ దేశాల నుంచే అమెరికాకు ఖాళీ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు ట్రంప్కు ఎంబీఎస్కు మధ్య ఎందుకు చెడింది? గల్ఫ్ నుంచి అమెరికాకు సైన్యం తుడిచిపెట్టుకుపోనుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ట్రంప్పై గల్ఫ్ దేశాలు తిరగబడుతున్నాయా? సౌదీతో డొనాల్డ్ ట్రంప్ బంధం ముగిసినట్లేనా? గల్ఫ్ నుంచి ట్రంప్ సేనలు తప్పుకోక తప్పదా? అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలు ప్రస్తుతం ఉత్కంఠగా నడుస్తోంది. ఇరు దేశాలు లోలోపల కత్తులు నూరుతున్నాయి. అయితే వెస్ట్ ఆసియాలో ఇతర గల్ఫ్ భాగస్వామ్యాలతోనూ అగ్రదేశానికి పరిస్థితులు ఏమాత్రం సజావుగా లేవు. వ్యూహాత్మక భాగస్వామి సౌదీ అరేబియాను అమెరికా పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఎంబీస్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఎగతాళి చేశాడు. అయితే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మాత్రం దానికి అంతే ధీటుగా మౌనంతోనే సమాధానమిచ్చారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రియాద్ ఏమాత్రం స్పందించలేదు, కనీసం పట్టించుకోనూ లేదు. ఈ మౌనం, సౌదీ నుంచి ఎదురైన ఈ నిర్లక్ష్యం అమెరికా అధ్యక్షుడికి మరింత ఆగ్రహం తెప్పించినట్లుంది. తాజా నివేదికల ప్రకారం సౌదీ అరేబియా నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికా భావిస్తోంది. అక్కడ మోహరించిన మొత్తం 2300 మంది సైనికులను వెనక్కి రప్పించేందుకు పెంటగాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి ప్రపంచవ్యాప్త సైనిక స్థితిగతుల సమీక్ష అంటూ అమెరికా పిఆర్ విభాగాలు కలరింగిస్తున్నాయి. కానీ దౌత్యపరమైన ముసుగు తీసి చూస్తే అది కేవలం ట్రంప్ చూపిస్తున్న అలక కోపమేనని అర్థమవుతోంది. ఇప్పుడు నిజాలేమిటో చూద్దాం. సౌదీ యువరాజుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అసలు సౌదీ యువరాజు ఎంబీస్పై ఎందుకు డొనాల్డ్ ట్రంప్ సీరియస్గా ఉన్నారు? ఇరాన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఆయనను 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు బహిరంగంగా ట్రంప్ ఎగతాళి చేశాడు. ఈ యుద్ధ సమయంలో ఇరాన్పై బాంబులు దాడి చేయడానికి సౌదీలో ఉన్న తమ ఎయిర్ బేస్లను అమెరికా ఉపయోగించకుండా రియాద్ అడ్డుకుంది. ఊహించినట్లుగానే ట్రంప్కు ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు. జూన్లో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ సౌదీలోని తమ ఎయిర్ బేస్లను ఉపయోగించుకునే పూర్తి హక్కు అమెరికాకు ఉందని తేల్చి చెప్పాడు. తమను అడ్డుకునే శక్తి సౌదీ సామ్రాజ్యానికి లేదని వార్నింగ్ ఇచ్చాడు. తాను సౌదీ యువరాజుతో చాలాసార్లు మాట్లాడానని ట్రంప్ చెప్పుకొచ్చాడు. సౌదీ అరేబియా సంతోషంగా ఉండటం ముఖ్యమని ట్రంప్ వెల్లడించారు. అందుకుగాను సౌదీ ఎయిర్ బేస్లను వాడుకుంటున్నాం. ఈ విషయంలో తమను సౌదీ అడ్డుకోలేదని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించాడు. అయితే అసలు తెర వెనుక ఏం జరిగిందంటే ఎంబీస్కు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ట్రంప్ ఏకపక్షంగా ఇరాన్ యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఆ పోరాటంలో సౌదీ అరేబియా అనవసరంగా బలిపశువైంది. ఇరాన్ దాడులతో సౌదీ పౌర విమానాశ్రయాలు మూతపడ్డాయి. విదేశీ పెట్టుబడిదారులు దేశం విడిచి పారిపోయారు. అన్నింటికంటే ముఖ్యంగా వారి చమురు ఎగుమతులు హర్ముజు జలసంధి వద్ద నిలిచిపోయాయి. సౌదీ అరేబియాకు చమురు ద్రవరూప బంగారం. వారి ఆర్థిక వ్యవస్థలో సుమారు 40% వాటా చమురు ఎగుమతుల నుంచే వస్తోంది. తమకు సంబంధం లేని ఇరాన్ యుద్ధం కారణంగా సౌదీ అరేబియా కనీసం $13,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యుద్ధం సాగుతున్న కొద్దీ వాషింగ్టన్ రియాద్ మధ్య దూరం మరింత పెరిగింది. నిప్పు పెట్టింది మీరని, దాన్ని ఎలా ఆర్పాలో మీరే చూసుకోవాల్సిందని ట్రంప్కు నేరుగా ఎంబీస్ చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఇరాన్ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికానే, కానీ దాన్ని ఆపాల్సిన బాధ్యత కూడా అమెరికాదేనని సౌదీ క్రౌన్ ప్రిన్స్ తేల్చేశారన్నమాట. ఫలితంగా అమెరికా తన దాడుల కోసం సౌదీ ఎయిర్ బేస్లను ఉపయోగించకుండా రియాద్ మూసివేసింది. కేవలం అత్యవసర పరిస్థితులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు యుద్ధం ఒక కొలిక్కి రావడంతో ఒకప్పుడు ఎంబీస్తో తన బంధం అత్యుత్తమమైనదిగా అభివర్ణించిన ట్రంప్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడు. సౌదీ అరేబియాను పూర్తిగా గాలికి వదిలేస్తూ అక్కడి నుంచి సైన్యాన్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను, యుద్ధ విమానాలను పూర్తిగా వెనక్కి రప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా ఇచ్చే భద్రతా హామీల అసలు రంగు ఇదన్నమాట. రియాద్ కోరుకోని యుద్ధంలో ఆ దేశంలోని ఎయిర్ బేస్లను వినియోగించుకోవటానికి సౌదీ అరేబియా అనే ఒక సార్వభౌమ దేశం నిరాకరించింది.
1990 తర్వాత మొదటిసారిగా సౌదీ అరేబియా రాజ్యంలో అమెరికా సైనిక ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 36 ఏళ్ల నాటి అమెరికా భద్రతా హామీలు, ట్రంప్కు ఎంతో ఇష్టమైన గల్ఫ్ రాజు నుంచి వచ్చిన ఒకే ఒక్క నోతో సంబంధాలు గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం వైట్ హౌస్ ఏ స్థాయి పరిణితితో పనిచేస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. దీనికి తోడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వారం రోజుల క్రితం గల్ఫ్ పర్యటనకు వెళ్లి వచ్చారు. యుఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలను రూబియో సందర్శించారు. ఆయా దేశాల నేతలకు అమెరికా భద్రతా హామీలపై రూబియో భరోసా ఇచ్చారు. కానీ సౌదీ రాజ్యాన్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. కనీసం అక్కడ అడుగు కూడా పెట్టలేదు. దీనివల్ల రూబియోను కలవటం కోసం సౌదీ విదేశాంగ మంత్రి స్వయంగా బహ్రెయిన్కు వెళ్లాల్సి వచ్చింది. ఇది పొరపాటున జరిగిందా లేక వ్యూహాత్మకంగా చేశారనేది స్పష్టత లేదు. కానీ ఇది సౌదీ గాయంపై కారం చల్లినట్లయింది. సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని బెదిరించడంతో సౌదీ రాజ్యాన్ని లొంగదీసుకోవచ్చని ట్రంప్ భావిస్తున్నాడు. కానీ వాస్తవానికి అమెరికాకే సౌదీ అరేబియా అవసరం ఎక్కువ. సౌదీకి అమెరికా అవసరం లేదు. ఒకవేళ అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని సౌదీ యువరాజే గట్టిగా డిమాండ్ చేస్తే ఆ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికి పూర్తిగా కుప్పకూలుతుంది. ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో అమెరికా సైనికులు కువైట్లో మోహరించారు. కువైట్లో 13,000 మంది కంటే ఎక్కువ అమెరికన్ సైనికులున్నారు. ఖతార్లో 10,000 మంది సైనికులున్నారు. బహ్రెయిన్లో 9,000 మంది, యుఏఈలో 3,000 కంటే ఎక్కువ మంది అమెరికా సైనికులున్నారు. గల్ఫ్ దేశాలన్నింటిలోకి అత్యంత తక్కువగా కేవలం 2,300 మంది సైనికులు మాత్రమే సౌదీ అరేబియాలో ఉన్నారు. అయినప్పటికీ అమెరికాకు సంబంధించిన మొత్తం లాజిస్టికల్ నెట్వర్క్ రియాద్ గుండానే సాగుతోంది. అంతేకాదు ఆ ప్రాంతంలోకి విమానాల రాకపోకలు సాగించాలన్నా సౌదీకి చెందిన విస్తారమైన ఎయిర్ స్పేస్ ఎంతో కీలకం. ఒకవేళ సౌదీ అరేబియా కనుక ఈ కూటమి నుంచి తప్పుకుంటే అది మిగిలిన దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించిన తొలి సంకేతాలు మనకు ఇప్పటికే కనిపిస్తున్నాయి. యుఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ ఇప్పటికే తమ వైఖరిని తెగేసి చెప్పాయి. ఒకవేళ ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలైతే అమెరికా తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవటానికి వీల్లేదని క్లారిటీగా చెప్పాయి. ఇక్కడ సౌదీ అరేబియాకు బాస్ ఎవరో చూపించాలని ట్రంప్ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యి ఆ గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకు ఖాళీ చేయాలనే ఎవిక్షన్ నోటీసు అందుతోంది. గల్ఫ్ రీజియన్లో అగ్రరాజ్యం అమెరికా ఇన్నాళ్లు చెలాయించిన హవాకు ఇప్పుడు గట్టి బ్రేకులు పడ్డాయి. సౌదీ అరేబియాను బెదిరించి లొంగదీసుకోవాలనుకున్న డొనాల్డ్ ట్రంప్ వ్యూహం పూర్తిగా బిడిసికొట్టింది. ఒకప్పుడు అమెరికా మాటే శాసనంగా నడిచిన మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి వాషింగ్టన్కు ఎదురు తిరుగుతున్నాయి. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, సొంత ప్రయోజనాల కోసం అమెరికా సైనిక స్థావరాలకే తాళం వేసేందుకు కూడా వెనుకాడట్లేదు. సౌదీ అరేబియాను ఒంటరి చేయాలని చూసిన అమెరికా తానే ఆ ప్రాంతంలో ఒంటరిదైపోయే ప్రమాదంలో పడింది. ఒకవేళ ట్రంప్ గనుక మొండిగా ముందుకెళ్లి సౌదీ నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తే అది గల్ఫ్లో అమెరికా శకం ముగియడానికి నాంది అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని, అధికార బలం కంటే ఆర్థిక వ్యూహాత్మక బలమే గెలుస్తుందని ఈ పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి. మరి ఈ దౌత్య యుద్ధంలో ట్రంప్ వెనక్కి తగ్గుతారా? గల్ఫ్ దేశాలు తమ ఎవిక్షన్ నోటీసుపై మరింత కఠినంగా వ్యవహరిస్తాయా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.